కాసేపట్లో విజయవాడ సిపిని కలవనున్నారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని సిపికి ఫిర్యాదు చేయనున్నారు. నకిలీ మద్యం కేసులో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జనార్దన్ రావుతో చాట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు జోగి రమేష్. తిరుమల వెంకన్న బెజవాడ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా అంటూ సవాల్ విసిరారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా తన పేరు వచ్చిందా అని ప్రశ్నించారు. కాసేపట్లో విజయవాడ సిపిని కలవబోతున్నారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని సిపికి ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, జోగి రమేష్ ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు సిపి ఆఫీస్కి వస్తారు, ఎవరెవరు వస్తున్నారు, ఫిర్యాదు ఏం చేయబోతున్నారు? నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి జోగి రమేషే పూర్తి స్థాయిలో ఈ మద్యం మొత్తం తయారు చేయాలని చెప్పినట్టుగా కేసులో A1గా ఉన్న జనార్దన్ వీడియో విడుదల చేసినప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి రాజకీయ వివాదంగా కూడా ఇది మారుతా ఉంది. కావాలనే కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జోగి రమేష్ కూడా మీడియా సమావేశం కూడా పెట్టి దీనికి సంబంధించి కూడా వివరాలను కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ జోగి రమేష్ జనార్దన్తో మాట్లాడిన నేపథ్యంలో ఆ జనార్దన్తో మాట్లాడిన సందర్భంగా ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా కూడా కావాలని సోషల్ మీడియాలో తన మీద అసత్య ప్రచారంతో ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది జోగి రమేష్ వాదనగా ఉంది. తనను కేసులో ఇరికించడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఈ అసత్య ప్రచారం ఎవరైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దీని మీద విచారణ జరపాలని చెప్పి అయితే జోగి రమేష్ అయితే మరికొద్ది సేపట్లోనే 4:30 తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలవబోతున్నారు. దీని మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. మరోవైపున ఈ కేసులో జోగి రమేష్ పాత్రగా సంబంధించి ఏదైతే జనార్దన్ విడుదల చేసిన వీడియో ఉందో దాని ఆధారంగా పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అటు జోగి రమేష్ నివాసం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి డంపు దొరికిన పక్కనే ఉన్న సినిమా థియేటర్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ కోసం ఒకవైపున జల్లెడబడతా ఉన్నారు. ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరిస్తే ఆయన కేసులో నిందితుడిగా చేర్చడానికి ఒకవైపున రంగం సిద్ధమవుతోంది. ఇక ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర ఉందనేది అటు తెలుగుదేశం పార్టీతో పాటు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి. విజయవాడలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జిల్లా ఎమ్మెల్యేలతో జరిగింది. దాంట్లో వసంత కృష్ణ ప్రసాద్తో పాటుగా ఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ కూడా పాల్గొన్నారు. జోగి రమేష్ పాత్ర ఉంది అనేది వసంత కృష్ణ ప్రసాద్ ప్రధాన ఆరోపణ. జోగి రమేష్తో పాటు జగన్ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఒకవైపున ఆయన మీద ఆరోపణలు రావటం, కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దనే ఈ ఆరోపణలతో కూడిన వీడియో విడుదల చేయడంతో ఆయన పాత్ర మీద ఒకవైపున ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కేవలం దుష్ప్రచారం, కేసులో ఇరికించడం కోసం చేస్తున్నారు కాబట్టి దీని మీద విచారణ జరపాలనేది జోగి రమేష్ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా నకిలీ మద్యం అంశాన్ని సిబిఐతో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా తన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మీద విచారణ జరపాలని ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం అనేది ఒక కీలక పరిణామంగా కూడా ఈ కేసులో మనం చెప్పుకోవచ్చు. దేవి, అలాగే శ్రీకాంత్, మొన్న ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ తిరుమల వెంకన్న బెజవాడ దుర్గగుడిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం, చంద్రబాబు సిద్ధమా ఫ్యామిలీతో సహా అన్నారు. దాని మీద ఏమైనా టీడీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయా? అంటే ఇప్పటి వరకు కూడా జోగి రమేష్ సవాలుకు సంబంధించి ఎక్కడ కూడా టీడీపీ నేతలు దాని మీద ఎక్కడ స్పందించట్లేదు. కానీ ఈ కేసులో ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర ఉంది అనే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తూ ఉన్నారు. గత నెల ఆఫ్రికా వెళ్ళటానికి ముందు రోజు 23వ తారీఖున జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్ళాడు కాబట్టి దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. చానాలుగా అటు జోగి రమేష్కి జనార్దన్కి మధ్య స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ ఈ కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్నాడని జనార్దన్ ఏదైతే చెప్పాడో అదే నిజం కాబట్టి త్వరలోనే జోగి రమేష్ జైలుకి వెళ్తాడనేది టీడీపీ నేతల నుండి వస్తా ఉంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.